తెలంగాణ అభివృద్ధికి రాత్రి పగలు కష్టపడ్డామని అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామన్నారు హరీష్ రావు. నాగర్ కర్నూలు పార్లమెంటు సన్నాహక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని చెప్పారు హరీష్ రావు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం కామన్ అని చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సాంప్రదాయ రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉండడంతోనే కొంత నష్టం చేసిందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ ప్రయోజనాలు దక్కుతాయన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ మైత్రిని తెలియజేస్తున్నాయని ఆరోపించారు హరీష్ రావు. ఆనంగా వచ్చిన నేను అసలు ఎంత అద్భుతంగా వనపర్తి పట్టణం మారింది, ఎంత చక్కగా వనపర్తి డెవలప్ అయింది, అసలు ఆ ప్రజలు ఎట్లా మిస్ అయినరు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఎడిటర్ ఒక ఆయన అట్నుంచి వచ్చినా అని చెప్పి నాతో మాట్లాడుతూ చెప్తుండే. మనం అనుకున్నాం ఆ మర్రన్న ఓడిపోతాడని, కలలో కూడా మనం అనుకోలే. ఇక అట్లా కొల్లాపూర్ కానీ, మన అచ్చంపేట కానీ, మనం ఎప్పుడు కూడా కల్వకుర్తి కానీ, మహబూబ్ నగర్ టౌన్ కానీ, సీనన్నది కానీ ఎప్పుడూ అనుకోలే. కానీ దురదృష్టం కొన్ని జరిగినాయి. సో దాన్ని మరి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అంటే మనము అయ్యో మనం 5 ఎమ్మెల్యేలు గెలవలేదు, 2 గెలిచినాం, మరి ఎంపీ ఎట్లా గెలిచుడు అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోయినసారి మీరు చూసిండ్రు, మన కరీంనగర్లో 7 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం, కానీ ఎంపీ ఓడిపోయినామా లేదా? అట్లే ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం, మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. మిగతా 6 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు 2 లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి. నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే, మనసులో ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం, మంచిగా కలిసి పనిచేద్దాం. పార్టీ కూడా ఒక తల్లి లాంటిది. ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి, మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాలి.